ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు. 16 మంది కుమార్తెలలో 13 మంది కుమార్తెల్ని ధర్ముడు అనబడేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెని అగ్నిహోత్రుడికి ఇచ్చాడు, ఆమె స్వాహాదేవి. ఒక కుమార్తెని పితృదేవతలకు ఇచ్చాడు. ఒక కుమార్తె సతీదేవిని పరమశివునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పార్వతీదేవి యొక్క ప్రధాన స్వరూపము సతీదేవి కాదు. పార్వతీదేవి మూలస్వరూపము లేదా జగదంబ, అఖిలాండేశ్వరి, ఆదిశక్తి, ఆమె ప్రధానమూర్తి. అయితే ఆవిడ తత్వమేమి అంటే, ఆమె పాదములు పట్టి ప్రార్థన చేసి లోకములను కన్న తల్లి అయిన జగదంబ నా కడుపున కూతురుగా పుట్టాలి, పుడితే ఆమెని నేను కూతురని పిలుస్తాను అని భక్తితో అడిగిన వారందరికీ ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి అడిగాడు, ఆమె కాత్యాయని అన్న పేరుతో ఆయనకి కుమార్తెగా వచ్చింది. హిమవంతుడు అడిగాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. దక్ష ప్రజాపతి అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమెకి దక్షునికి కుమార్తె అయినందుకు దాక్షాయణి అయితే, పరమపాతివ్రత్యమునకు పరాకాష్ఠ కాబట్టి ఆ అవతారం ఆమెని సతీదేవి అని పిలుస్తారు. ఆ తల్లి సతీదేవిగా పరమశివుని అనువర్తించి ఆయనకి ఇల్లాలిగా ఉంది ఆ అవతారంలో. అంటే ఆమెయే దక్షునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి దాక్షాయణి. సతీదేవి అన్న పేరుతో పరమశివునికి ఇల్లాలైంది ఆవిడ. ఇది జరుగుతోంది. ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిసి ఒక దీర్ఘకాలము కొనసాగేటటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞము యాగము జరుగుతున్నప్పుడు దేవతలందరూ కూడా అక్కడికి వెడుతూ ఉంటారు. ఆ సభకి బ్రహ్మగారు వచ్చారు, కూర్చునున్నారు. భర్గుడు అన్న పేరుతో పరమశివుడు కూర్చునున్నాడు. పరమశివుడికి 8 నామములతో పూజింపబడతాడు. త్రిమూర్తులు కనుక బ్రహ్మగారు పరమశివుడు లేవవలసిన అవసరం లేదు. కానీ దాన్ని దక్ష ప్రజాపతి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా కుమార్తెని ఇతనికి ఇచ్చి వివాహం చేశాను, నా అల్లుడు, నేను మామగారిని. మామగారు వచ్చినప్పుడు అల్లుడు లేచి నిలబడద్దు, నా దగ్గర అక్షతలు వేయించుకోవలసిన వాడు లేచి నిలబడకుండా కూర్చున్నాడంటే నన్ను అధిక్షేపించాడు అన్నాడు. అసలు అల్లుడు ఎందుకు అయ్యాడు? అమ్మవారు తనకి కూతురైంది కాబట్టి. అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టడమే అసలు స్వరూపమా? ఆదిశక్తిగా ఉన్న అమ్మవారు దక్ష ప్రజాపతి కన్నా ముందుంది. పూర్వజ త్రిపురాంబిక. ఆ తల్లి అడిగాడు కాబట్టి ఆయన కడుపున పుట్టింది. ఆవిడ పుట్టింది కాబట్టి ఆవిడికి అంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పుడు పరమేశ్వరుడికే ఇల్లాలు. అది ఆమె పాతివ్రత్యం. అందుకని పరమశివుడికి భార్య అయింది. పరమశివుడికి భార్య అయింది కాబట్టి తనకు అల్లుడు అయ్యాడు. ఇది ఆవిడ వలన పట్టిన అదృష్టం. అంత మాత్రం చేత శివుడు అల్లుడైపోతాడా, తన మామగారు అయిపోతాడా? ఈ బుద్ధి వక్రించి ఇక్కడ అహంకారం వచ్చింది. దేహబంధుత్వాన్ని లెక్కలోకి తీసుకున్నాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ లేని అలకొచ్చింది. అశుచితో ఉండేటటువంటి వాడు, పీషికన్నులవాడు, కోతి రూపంతో ఉంటాడు. అలాంటి వాడు నా కుమార్తెని కోరి కోరి ప్రార్థన చేస్తే వివాహం చేశాను. వివాహం చేయడం వల్ల ఎక్కడ లేని భాగ్యం పట్టింది నా కూతురు వల్ల ఇతనికి. లేకపోతే ఇతనికేం భాగ్యం ఉంది? ఇలాంటి వాడు కూతురునిచ్చిన మామగారిని నేను సభలోకి నడిచి వస్తున్నప్పుడు లేచి నిలబడలేదు. ఇది ధూర్తతనమా కాదా? మీరు నేను మాట్లాడుతున్న మాటలు చెవిలొగ్గి వినండి అన్నాడు దిక్పాలకుల్ని అని అన్నాడు. ఎంత నింద చేయాలో అంత నింద చేసే ప్రయత్నం చేశాడు. కానీ పరమేశ్వరుని యందు ఒక లక్షణం ఉంటుంది. మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది పరమేశ్వరుని పట్ల స్తోత్రమే అవుతుంది. ఎందుకని అంటే అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం లేదు. లేకపోయిన కారణం చేత మీరు ఏమనండి, ఆయన స్తోత్రమే చేయబడతాడు. నువ్వు దొంగ అన్నారనుకోండి ఈశ్వరుణ్ణి, నిజమే ఆయన దొంగ అవుతాడు. ఎందుకు దొంగ? మనకి కర్మఫలం రాబోయేటటువంటి పాపఫలాన్ని తగ్గించడానికి దాన్ని తీసి తక్కువ ఫలాన్ని మనకిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను అపహరిస్తాడు కాబట్టి ఆపదామపహర్తారం దొంగే. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ ఫేన్యాయ చ జగత్యాయ చ ప్రవాహ్యాయ చ. దొంగ అని రుద్రమే చెప్తోందిగా. ఎందుకు దొంగ? మన మనసుల్ని హరిస్తాడు కాబట్టి. హరుడు పాపములను మనకి తెలియకుండా హరిస్తాడు కాబట్టి. మన అశుభములను హరించి శుభములను ఇస్తాడు కాబట్టి మనకి తెలియకుండా దొంగ. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను.
భగవంతుణ్ణి మీరు నింద చేద్దామని ప్రయత్నించినా ఆయన యందు అది స్తోత్రముగానే పరిణమిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, దక్ష ప్రజాపతి శివుడి వంక చూసి, అంటే ఎన్ని మాటలతో నింద చెయ్యాలనుకున్నాడో అన్నీ ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏమీ చేయడు, కూర్చుంటాడు అలా. లుప్త క్రియాకలాపుండు, ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టు చక్కగా కూర్చుని ఉంటాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, బట్టకట్టుకోడు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మర్యాద తెలియదు. మత్త ప్రలాపుండు, ఏమిటో వదరుతుంటాడు, ఏమిటో మాట్లాడుతుంటాడు, మత్త ప్రలాపుండు. భూత ప్రేత పరివృతుండు, భూత ప్రేతములన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. దిగంబరుండు, వస్త్రం లేకుండా తిరుగుతూ ఉంటాడు దిశములతో, కాబట్టి దిగంబరుండు. పైగా తామస ప్రమద భూత నాథుండు, తామసికమైనటువంటి ప్రమదగణములన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూతగణములు. తామస ప్రమద భూత నాథుండు. అస్థి భూషణుండు, భూతిలిప్తుండు, ఒంటికి శమభస్మ రాసుకుని ఉంటాడు. దానికి తోడు అస్థిభూషణుండు, పుర్రెలమాల ఎముకలమాల మెళ్ళో వేసుకుంటాడు. ఇవన్నీ చాలవన్నట్లు ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో తిరుగాడుతుంటాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు, నష్ట శౌచుండు. ఇంకా అటువంటి వాడికి శౌచం ఎక్కడుంది? కాబట్టి శౌచం లేదు. అన్నిటినీ మించి వితత స్రస్త కేశుండు, జుత్తు ఎప్పుడు దువ్వుకోడిలా విప్పేసుకుని ఉంటాడు, లేదా ఓ జటాజూటం ఇలా ముడేసుకుని ఉంటాడు. వితత స్రస్త కేశుండు. దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు దుష్ట హృదయం, దుష్ట హృదయుండు. ఉన్మత్తనాథుండు, ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళకందరికీ నాయకుడు, పెద్ద పిచ్చాడు. ఇలాంటి వాడికి శివుడేమిటి? శివుడంటే మంగళప్రదుడు, శివుడంటే శుభాలిచ్చేవాడు. అసలు ఇతని దగ్గర ఏముంది శుభమైన గుణం? ఒక్కట్లేదు. ఒక్క మంచి గుణం లేని ఇతనికి శివుడును ప్రమాదం ఎట్లు కలిగే? ఎవరయ్యా ఇతన్ని శివుడు అన్నవాడు? ఇతను శివుడే కాదు అన్నాడు అని పరమశివుడు అలాగే నవ్వుతూ కూర్చున్నాడు. కానీ ఇది మీకు వినడానికి శ్రీశైల క్షేత్రంలో సోమవారం ప్రదోషవేళ ఇదేం ఉపన్యాసం రాయినా, ఈ పద్యం ఎక్కడ దొరికింది, ఈ ఉపన్యాసం ఏమిటి అని మీకు అనిపిస్తోందని నాకు తెలుసు. మీరు కంగారు పడకూడదనే నేను మీతో ముందు ఒక మాట అన్నాను. పరమేశ్వరుణ్ణి నింద చేసే ప్రయత్నం చేసినా స్తోత్రమే అవుతుంది అని. అనయము లుప్త క్రియాకలాపుండు, ఆయన ఏ పని చెయ్యడు. అన్ని పనులు చెయ్యవలసిన అవసరం ఎవరికి ఉంది? కర్మ చెయ్యకుండా ఉండలేని లక్షణం ఉన్న వాళ్ళ మనం ఎందుకు అయ్యామంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించాలి కాబట్టి ఏదో కర్మ చేస్తూ ఉంటాం. పాపపుణ్యములు లేనివాడు, లోకములను సృజించినవాడు, నిలబెట్టేవాడు, లయం చేసేవాడు, అటువంటి మహానుభావుడికి కర్మ చెయ్యవలసిన అవసరమే ఉంది. ఆయన ఏ కర్మ చేయడు, తనలో తాను రమిస్తూ ఆనందంతో ఆత్మారాముడై కూర్చుని ఉంటాడు. అటువంటి శివుడు కర్మ ఎందుకు చేస్తాడు? కాబట్టి నింద చేసిన స్తోత్రమైంది. అనయములుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుండు అంటే సిగ్గులేనివాడు. సిగ్గు ఎవరికి ఉంటుంది? ఎవరినో చూస్తే సిగ్గుపడడం అన్నది. శివుడు తానొక్కడిగా ఈ లోకమంతట్లోనూ తాను తప్ప వేరొక పదార్థముగా నిలబడిన వాడికి రెండవ పదార్థం లేనప్పుడు జ్ఞానమనందు అద్వైతానుభూతి ఎందున్న వాడికి సిగ్గుపడడానికి అవకాశమే ఉంది. కాబట్టి మానహీనుండు, మర్యాద లేనివాడు. మర్యాద అంటే ఒకళ్ళని చూస్తే గౌరవంగా మాట్లాడడం, ఒకళ్ళని చూస్తే కొంచెం శాసించి మాట్లాడడం, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండడం. అసలు ఆయన ఒకరికి గౌరవం ఇవ్వడానికి ఆయన కన్నా గౌరవనీయుడు లోకంలో ఎవడున్నాడు కనుక ఎవరిని ఆయన గౌరవించాలి. కాబట్టి మర్యాద అన్నమాట శివుడికి ఎందుకు అన్వయం అవుతుంది? మర్యాద లేనివాడు, తామస ప్రమదభూతనాథుండు, ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తనాథుండు. ఇన్ని మాటలు వాడాడుగా, అన్నీ కలిపేసి ఒక మాట చెప్పేస్తాను. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు, పిశాచములు ఇవన్నీ కూడా లేచాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానంలో ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత, అవి వెళ్ళచ్చు ఊళ్ళోకి. అందుకే విషక్రిములన్నీ సూర్యాస్తమయం తర్వాత లేవాలి అని ఈశ్వర నిర్ణయం. మనుష్యులకు వాటికి ఇబ్బంది రాకూడదు. సూర్యోదయాత్పూర్వం లేచేవాడు మనిషి, సూర్యాస్తమయం తర్వాత లేచేవి విషక్రిములు, తేళ్లు, జర్రులు, పాములు అన్నీ అప్పుడు పైకి వస్తాయి. రాత్రి నిద్ర పట్టలేదు అన్న వాడికి కూడా దుష్టమైన ఆలోచనలు ఉన్నాయని గుర్తు. లేకపోతే పగటి పూట సంతోషంగా ఉండి రాత్రిపూట నిద్రపోతాడు.
నీ చెప్పట్లేదు ఈ మాట. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, రాత్రి నిద్ర పట్టలేదు అంటే నీ ఎందేవో దుర్మార్గ గుణాలు ఉన్నాయి అందుకే పట్టలేదు అన్నాడు. ఉన్నాయి నిజమే, నా తమ్ముడి బిడ్డల రాజ్యం నాది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నిద్ర పట్టదన్నాడు. ఒప్పుకున్నాడు విదురుడి దగ్గర. కనుక పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు, ప్రేతములు, పిశాచములు, ఈ గణములన్నీ ఉన్నాయి. ఇవి శ్మశానమునందుంటాయి. ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి. వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తుంటే ఎక్కడా ఓ యజ్ఞం జరగదు, ఓ యాగం జరగదు, ఒక ఈశ్వరారాధన జరగదు. ఎలా? మహాత్యాగి అయిన వాడొకడు ఉండాలి. వాడు వాగర్ధ విభసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాసు. ఒక తండ్రికి 11 మంది పిల్లలు పుట్టారనుకోండి, తండ్రి షష్ఠిపూర్తి అవుతోంది. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఎఫ్ఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఓ 2 డాక్టర్లు, ఓ 2 ఎఫ్ఆర్సిఎస్లు, ఓ 2 ఏదో పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇంతమంది అయ్యారు. ఒకడు జేబు దొంగ కూడా అయ్యాడు. ఇప్పుడు తండ్రి 10 మందిని పిలిచి 11వ వాడు మా అబ్బాయి కాడండి అనకూడదు, వాడిని పిలవాలి. వాడు కొడుకే తండ్రికి పిలుస్తాడు. కానీ ఒరే అప్రతిష్ఠ సుమా, ఇక్కడ నువ్వేం చేయకే, నా షష్ఠి పూర్తి అయిపోయే వరకు అని చెప్పుకుంటాడు. నేను ఇచ్చి పంపిస్తాను నీకు కానుకని లోపలికి తీసుకెళ్ళి చెప్పుకుంటాడు తండ్రి కాబట్టి. లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే భూత ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు? మహాభక్తులు ఒక్కళ్ళేనా పిల్లలంటడానికి లేదు, అందరూ ఆయన పిల్లలే. కాబట్టి ఇప్పుడు మంచి పిల్లలు పాడవకుండా చెడ్ల పిల్లలను ఆపాలి, వాళ్ళు అల్లరి చేయకుండా. అందుకని శ్మశానంలోంచి వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో పడిపోకుండా చూడాలి. పడిపోకుండా చూడాలంటే బ్రహ్మగారి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈ లోకం అంతా నీ బిడ్డలు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఊళ్ళోకి వచ్చి భక్తితో ఉందామన్న వాళ్ళని ఉండనివ్వట్లేదు, నువ్వేం చేస్తావు ఇప్పుడు ఉపకారం చేయడానికి అని అడిగారు. అంటే పరమశివుడు అన్నాడు, నేను వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాను రాత్రిళ్ళు. ఎందుకు నువ్వు కూర్చోడం అంటే, పరమశివుడు కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తాడు. అక్కడ నృత్యం చేస్తే ఈ భూతప్రేత పిశాచాలకన్నిటికీ సంతోషం. అక్కడ కూర్చుని శివతాండవం చూస్తూ కూర్చుంటే తెల్లవారే సమయానికి ఆయన ఆపుతాడు. సూర్యోదయం అయిందిరా, మనం ఊళ్ళో వెళ్ళడానికి లేదురా, రాత్రంతా నృత్యం చేస్తూ ఉండిపోయామని మళ్ళీ కూర్చుంటాయి. అప్పుడు ఎవరు ఉద్ధరింపబడ్డారు? మనం. అందువల్ల మనం పూజలు పునస్కారాలు చేసుకోగలిగాం. ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా? అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది మహాభారతంలో పరమశివుణ్ణి, ఏమయ్యా లోకాలని కన్న తండ్రివే, బంగారు కొండ చేతిలో ఉన్నవాడివే, కుబేరుడు పక్కన చేయి కట్టుకు నిలబడతాడే, నీ విభూతి చేత మహదైశ్వర్యములను సృజించగలిగిన వాడివే, ఏ కర్మకాలి శ్మశానంలో ఉంటావయ్యా, ఎందుకున్నావు అని అడిగింది. పార్వతి, నా కర్మ కాలి కాదు, నాకు చేత కాక కాదు, నాకు 100 గజాల స్థలం లేక కాదు, ఈ సమస్త భూమండలము నాది, అన్ని బ్రహ్మాండములు నావి. ఎందుకున్నానో తెలుసా? 2 కారణములకున్నాను. నా అంతవాణ్ణి నేను తెల్లగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్నవాడి ఊపిరి వెళ్ళిపోయాక వాణ్ణి తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో వ్రేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి నించుంటాడు. ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్నవారెవ్వరు ఉండరు. సూర్యాస్తమయానికి ముందే ప్రేత సంస్కారం అవుతుంది కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళలేడు. ఆ శరీరంతో ఇక పంపరు బయటికి. కాబట్టి పగలున్నంతసేపు అక్కడే ఉండాలి. అవన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంతకాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే, నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నాను పార్వతి అన్నాడు. 2, నేను పండితుడిని అహంకరించిన వాడు, ఇంతవాణ్ణి అంతవాణ్ణి అన్నవాళ్ళు అహంకారాలు విడిచిపెట్టి అందరూ ఒక్కటై నిలబడిన సమానత్వం చూడడం ఎంత చిత్రంగా ఉంటుందో పార్వతి అప్పుడు అన్నాడు. అందుకున్నాను, చేతకాని వాడనై కాదు, ఉదారుడనై నిలబడ్డానన్నాడు. ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు, పుర్రెల మాల వేసుకుంటాడు. నాకే ఓ బంగారు రుద్రాక్షమాల ఉందే, పరమశివుడికి బంగారంతో గొలుసు చేయించేవాళ్ళు లేరండి లోకంలో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి మెడలో పునుకలమాల? శంకర భగవత్పాదులే చెప్పారు ఒక చోట, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయన ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదాలను ఇచ్చాడు. ఇచ్చి నువ్వు లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు. బ్రహ్మగారు సృష్టి అంతా చేసి మొట్టమొదట ఆయు ప్రమాణం చేత త్రిమూర్తులలో పడిపోయే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు, అందుకని పడిపోతుంటాడు.
శరీరం పడిపోయినప్పుడు అయ్యో పాపం నేను చెప్తే లోకాల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా నేల మీద పడి ఉండడమే బాగుండదని ఒక తడప తెచ్చి ఆ పుర్రె గుచ్చి తన మెడలో వేసుకున్నాడు గౌరవానికి. ఇప్పుడు ఆ పుర్రెల మాల చాలా పెద్దదైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వచ్చారు, ఇన్ని కల్పాలు వచ్చాయి, ఇన్ని మాటలు యుగాలు వచ్చాయి, ఇంత సృష్టి జరిగింది, ఇన్ని లయమైపోయాయి. ఆయన ఒక్కడే ఉండిపోయాడు ఇంతమంది బ్రహ్మల పుర్రెల మాలలతో. అంటే అంతటి శాశ్వతుడు. అంతేకాని చేతకాక పుర్రెల మాల వేసుకున్నవాడు కాదు. ఆయన శవభస్మ రాసుకుంటాడు. నిజమే, మీరు ఉజ్జయిన్ వెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది. కాపాలికులు నల్ల కంబళి కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు. అప్పుడే కాలిన శవం తాలూకా భస్మ. ఆడవారికి దాన్ని చూడవద్దంటారు, తల నుంచి గుడ్డ వేసేసుకొని కళ్ళు మూసేసుకోండి అంటారు. ఒక్క పురుషులే చూస్తారు. ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు. కొడితే శవభస్మంతా అభిషేకంగా పడుతుంది. ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటా. ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు. ఎందుకు ఆయనకి అలా అభిషేకం అంటే, ఓరి పిచ్చివాడా, నేను 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 అని నువ్వు చెప్పినటువంటి ఈ శరీరము తుట్టతుదకు ఏమైపోతుందో తెలుసా? గుప్పెడు బూడిదైపోతుంది. నా తండ్రి నా తండ్రి అని కాలు తగిలితే క్షమించమని నమస్కరించిన కొడుకు తండ్రి శవాన్ని కాల్చిన తరువాత వచ్చిన బూది పిడతలో పెట్టి శ్మశానపు లాకర్లో పెట్టి ఇంటికి వస్తాడు. కాశీ పట్టుకెళ్ళి గంగలో కలపడానికి ఇంటి బయట గోడవతల పెట్టి పెట్టె సర్దుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిడత తీసి సంచిలో పెట్టుకుని కాశీ వెళ్ళి గంగలో కలుపుతాడు. నీది నీది అని నువ్వు అనుకున్న ఈ శరీరము కూడా తుట్టతుదకు బూదిగా మారిపోతోంది. ఆ బూదిని కూడా పుచ్చుకునేవాణ్ణి నేను ఒక్కడిని. కాబట్టి నువ్వు జీవించి ఉండగానే నీ భావములను నా వైపు తిప్పితే, నీ పుర్రెలో నన్ను ఉంచుకుంటే, అందుకే మహాకపాలేశ్వరుడయ్యాడు, నీ కపాలమునందు నన్ను ఉంచుకుంటే నీవు శాశ్వతుడవుతావు. ఏదైనా బూది కావాలి, బూది ఏమవుతుంది? ఇంకేమవదు. బూది బూదిగానే ఉండిపోతుంది, అంతే. శాశ్వతత్వాన్ని పొందుతుంది. నువ్వు కూడా అటువంటి శాశ్వతుడవుతావు, నా యందు కలిసిపోతావని చెప్పడానికి బూది ఎలదుకుని ఉంటాడు. కాదు కాదు, విభూతి అంటే మహదైశ్వర్యము అని అమరకోశం. ఈ సృష్టి అంతా బూది అయిపోయిన తర్వాత పునఃసృష్టికి సంబంధించిన కణములతో కూడిన బూదిని తన ఒంటికి రాసుకుని ఉంచుకుంటాడు. అందులోంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు ఆయన. కాబట్టి అటువంటి శివతత్వం అది. కాబట్టి పైకి నిందలా కనపడుతోంది దక్ష ప్రజాపతిది. ఆయన నింద చేసినా ఆయనకు అన్వయం అవ్వదు శివుడికి. ఎందుకని? ఆయన స్వరూపం అటువంటిది, అందుకున్నది స్తోత్రమై కూర్చుంది. ఇన్ని చెప్పి కోపం వచ్చి ఇక పరమశివునికి యాగమునందు హవిర్భాగములు ఉండకుండుగాక శపించి వెళ్ళిపోయాడు. ఆయన నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన ద్వంద్వములు ఉండవు, ఆయన మహాజ్ఞాని. శంకరుడంటే రాశీభూతమైన జ్ఞానం. పసిపిల్లవాడు మనవడు వచ్చి తాతగారి దగ్గర నిలబడి కాలెత్తి తంతు ఉంటాడు తాతగారిని. ఆయన కనపడితే సాష్టాంగ నమస్కారం చేద్దామని కొన్ని వందల మంది ఎదురు చూస్తుంటారు. అటువంటి తాతగారికి మనవడై పుట్టి తాతగారి దగ్గర నిలబడి కాలెత్తి తాతగారిని తంతు ఉంటాడు. తాతగారు కూడా చూసి తన్నకరా అని కాలు పట్టుకుంటాడు. పట్టుకుని కూర్చోబెట్టుకుని వాడు ఇంకా కాలు ఊపి తంతుంటే రెండు కాళ్ళు ఇలా పట్టు కూర్చుంటాడు. అంటే ఇప్పుడు తాతగారిని మనవడ అవమానించాడని మీరు అనుకుంటున్నారా? మనవని తెలివి తక్కువతనం, పరిణితి లేనితనం. కాబట్టి తాత దగ్గరికి వచ్చి మనవడు కాలుతో తన్నినా తాత నవ్వుతాడంతే. బా తప్పు తన్నకరా, అల్లరి చేయకో కూర్చోబెట్టుకుని ఆ రెండు కాళ్ళు ఇలా పట్టుకుంటాడు. మనవడి కాళ్ళు పట్టుకున్నాడని తాత గౌరవం తగ్గిపోయిందా? మనవడి అమాయకత్వం, తెలియనితనం, పరిణతి రాహిత్యం. కాబట్టి మన్నించాడు. దక్ష ప్రజాపతి మనవడి లాంటి వాడు శివుడికి, పరిణతి లేని. దానికి పరమశివుడు కుంగిపోతాడా, బెంగెట్టుకుపోతాడా? నవ్వుతూ కూర్చున్నాడు. అది ఆయన తత్వం, అది ఆయన మర్యాద. కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు. కానీ అంతేవాసిత్వం అని ఒకటి ఉంటుంది. అక్కర్లేని అల్లరపడేవాళ్ళు వాళ్ళే. శివుడి పనుపున నందీశ్వరుడు శివుడికి వ్యతిరేకంగా భృగువు పెద్ద అల్లరి చేసి పరస్పర శాపాలు ఇచ్చుకున్నారు. అయిపోయింది. పరమశివుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే తప్పకుండా ఏం చెప్పాలి? మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా అనాలి. ఎందుకంటే ఏమైనా కోపం వచ్చిందనుకోండి మీ నాన్నగారు అంటాడు. మనీ ఆర్డర్ పంపాడు అనుకోండి మా మామగారు పంపించాడంటాడు కదా.
అందుకని మీ నాన్నగారు ఏం చేశాడో తెలుసా పార్వతి అనాలి, దాక్షాయణి అనాలి. ఆయన ఏమీ అనలేదు, అసలు ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందుకని అసలు ఆవిడికి తెలుసుకునే అవకాశం కలగలేదు. అంత మాత్రం చేత ఆవిడ తెలియనిది కాదు, సర్వజ్ఞ. ఆవిడ తెలుసుకున్న దానిలా లేదు, ఆయన తెలియ చెప్పవలసిన వాడిలా లేడు. ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, అంతటి నిర్వికారుడు. కాలం గడిచిపోయింది. చిత్రం ఏమిటంటే, కోపం శేషేన పూరయేత్ అని ఒక సామెత. కోపం దహించేస్తే ఏమవుతుందంటే, అవతలవాడు మనం కోపంతో తిట్టినా ఏం అనలేదనుకోండి, యువతలవాడికి కోపం ఎక్కువైపోతుంది. అంటే పశువా ఏంటి అంత తిట్టినా ఏమన్నా అని వీడు పీక్కుపోతాడు. వాడు పుచ్చుకోలేదనుకోండి, వాడు అలా నవ్వుతూ కూర్చుంటాడు. మీరు నాకు పంచెల చాపు ఇచ్చారనుకోండి, నేను పుచ్చుకోనండి అన్నాను అనుకోండి, అది నాది అవుతుందా? అవదు. మీరు నన్ను తిట్టారనుకోండి, అంటే నన్ను తిట్టమని కాదు నా ఉద్దేశం, మీరు తిట్టారనుకోండి, నేను పుచ్చుకోలేదండి అని నవ్వుతూ కూర్చున్నాను అనుకోండి, నన్ను ఎందుకు స్పృశిస్తుంది? అది నా మనసును ఎందుకు కదుపుతుంది? నేను పుచ్చుకుంటే నా మనసుని తగిలి కదుపుతుంది. కాబట్టి పుచ్చుకోలేదు శివుడు, పుచ్చుకోలేదని కోపం పెరిగిపోయింది దక్షుడికి. అందుకని శివుణ్ణి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టడం కోసమని నిరీశ్వరమైన వాజపేయము సంకల్పం చేశాడు. అందులో శివుణ్ణి పిలవను, శివుడికి హవిస్సు లేదన్నాడు. దేవతలందరినీ పిలిచాడు, ఋషులందరినీ పిలిచాడు, అయిపోయింది. పట్టించుకోలేదు శివుడు. కడుపు రగిలిపోదండి, ఏం చేసినా పట్టించుకోడు. అందుకని ఇప్పుడు బృహస్పతి సవనము అని ఇంకోటి మొదలుపెట్టాడు. పెట్టి మళ్ళీ ఋషులందరినీ పిలిచాడు. ఓ రోజున పార్వతీదేవి ఆ అంతఃపురం గవాక్షం మీదకి వెళ్ళింది పైకి. ఓ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి తగిన విమానాలు వాళ్ళకు ఉండేవి. మనం టికెట్ కొనుక్కుని ఎక్కుతాం, వాళ్ళ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకు ఉండేవి. వాళ్ళ యోగబలంతో వెళ్ళేవారు విమానంలో. ఇప్పుడు వాళ్ళ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆవిడ ఏమీ తెలియని దానిలా, నిజంగా తెలియనిదని మనం అనుకోకూడదు, తెలియని దానిలా రాముడు నరుడిగా ఉన్నట్లు ఆమె వింది. ఎందుకు ఎడుతున్నారు వీళ్ళందరూ, ఎక్కడికి ఎడుతున్నారు, అన్ని విమానాలు ఒక దిక్కుకే వెళ్ళిపోతున్నాయి అని. ఆవిడికి అర్థమైంది. వాళ్ళ కిలకలారామములు, నవ్వులు, వాళ్ళ మాటల్ని బట్టి దక్ష ప్రజాపతి చేసేటటువంటి సమనాన్ని చూడడానికి వెడుతున్నారు వీళ్ళందరూ. పైగా మంచి తాంబూలం ఇస్తాడు, పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి ఆవిడ గబగబగబగబా మేడ దిగొచ్చి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అంది, కావున ఆయజ్ఞమునకు ఈ విబుధ గణంబులర్దియే గెదరదిగో దేవా మనమిప్పుడతటికి పోవలనను కాంక్షనాకు పుట్టెడు అభవా అంది. పరమశివ చూశారా, ఈ గణములన్నీ కూడా ఋషిగణములు, దేవతాగణములన్నీ దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగానికి వెడుతున్నారు. ఎంత నేను జగదంబననుకున్నా, నేను ఒక ఆడపిల్లగా పుట్టాను కదూ. ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం ఎలా పోతుంది? ఓసారి తండ్రి దగ్గరికి వెళ్ళాలనిపించదు. అందులో తండ్రి అంత గొప్ప యజ్ఞం చేస్తుంటే చూడకుండా నేను ఎలా ఉండగలను? అందుకని నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. పైగా ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి వారి భర్తలతోడన్ ఆ యజ్ఞమునకు ఒత్తురు మనమున్ పోయిన అచట వారినే కనుగొనగల్గెన్. నా చెల్లెళ్ళు 15 మంది ఉన్నారు. ఆ 15 మంది కూడా దక్ష ప్రజాపతి చేసే యజ్ఞం చూడ్డానికి వస్తారు తమ భర్తలతో. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడానికా? కుదరదు. ఎందుకని? ఆవిడ ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, ఆయన వంట చేసుకోడు, కూర్చుంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. ఒకవేళ ఆవిడ వంట చేయడం ఆలస్యమైంది అనుకోండి, ఏం పార్వతి ఇవాళ ఇంకా వంట అవ్వలేదా అండవు. పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని పక్క చెల్లెలింట్లో తినేశానంటాడు. కాబట్టి ఆవిడ వేళ పట్టును చూసుకోవాలన్నీ పరమశివుణ్ణి. అందుకే పార్వతిగా అనువర్తించడం అంత కష్టం పరమశివుణ్ణి. లక్ష్మిగా నారాయణమూర్తిని అనువర్తించడం చాలా తేలిక. సరస్వతిగా బ్రహ్మగారిని అనువర్తించడం చాలా తేలిక. పార్వతిగా శంకరుణ్ణి అనువర్తించడం అంటే పుటం ఆరిపోతుంది, అంత కష్టం. అంతటి మహాజ్ఞాని, అటువంటి యోగీస్వరూపుడైన. కాబట్టి నేను ఎలాగో ఎక్కడికో వెళ్ళడానికి లేదు. కనీసం ఆ యజ్ఞానికి వెడితే మా చెల్లెళ్ళని, మరుదుల్ని అందరినీ చూడొచ్చుగా, ఒక్కసారి వెళ్ళొద్దామండి అంటే పరమశివుడు చూశాడు. చూసి ఆయన అన్నాడు, పార్వతి వెళ్ళకూడదని కాదు, వెళ్ళవచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చినటువంటి విభూతి ప్రసరణము లోకోపకారమునకు పనికొస్తుంది. కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చిన విభూతి ప్రసరణము అహంకారమునకు, ఆత్మ వినాశనమునకు పనికొస్తుంది. నీ తండ్రి అటువంటి వాడు. బ్రహ్మగారు ప్రజాపతుల మండలికి ఆధ్యక్షమిచ్చిన కారణం చేత అహంకారంతో ఉన్నాడు.
అటువంటి బంధువుల ఇంటికి మనం వెడితే వాళ్ళు అవమానిస్తారు, వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు, వాళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చుతురదియుగాక సుధతి వినుము. ఓ పార్వతి విను, మన బంధువులు కదా అని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా తలుపు తీసి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగా వారనాదరమున అనాదరంతో బొమలు ముడులు వేయిచి తలుపులు తీసి వచ్చారా అనరు, ఇలా చూసి బొమలు ఉడులు వేచి భూరిరోషాక్షులై ఇలా కోపంగా చూసి రండి అనకుండా వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం వెళ్ళి ఆ గదిలో కూర్చోవాలి, మనమే పలకరించడానికి వెళ్ళాలి. వెళ్ళి మనం వాళ్ళని పలకరించి స్నానం చేయాలి. పలహారం చేస్తావా అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు అమర్యాద ఎక్కడుంటుంది? ఆయనకి పెట్టాలి పలహారం మీ పుట్టింటికి వెళ్ళాక. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు. కాబట్టి నువ్వు ఇబ్బంది పడిపోతావు పార్వతి. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున భూరిరోషాక్షులై బొమలు మొడులు వేయిచి భూరిరోషాక్షులై అసలు మాట కూడా మాట్లాడరు. కాబట్టి వద్దు, నా మాట విను. దక్ష ప్రజాపతి అహంకారంతో విన్నాడు. పైగా విను, ముత్కృష్టుండకు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధముచే పూజ బడయ జాలవు తరుణి. దక్షుడికి నువ్వంటే ఇష్టం, దక్షుడి యొక్క కుమార్తెలందరిలో దక్షుడికి నువ్వంటే చాలా ప్రీతి. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకు ఆయన ఇష్టపడడం. నిన్ను చూస్తే నేను గుర్తొస్తాను, నేను గుర్తొచ్చాను కాబట్టి నిన్ను ఆదరించాడు తండ్రిగా. అప్పుడు నువ్వు చాలా బాధపడిపోతావు పార్వతి, అందుకని వద్దంటున్నాను. కాబట్టి వెళ్ళకూడదు, కాబట్టి వద్దు అంటే పార్వతీదేవి అంది, మా నాన్నగారు వచ్చి పిలవలేదు, పిలవలేదు కాబట్టి మా నాన్నగారికి మనసులో ఏదో కోపం ఉంది మన మీద, అందుకని మనం వెడితే అవమానిస్తారని కదా మీరు అంటున్నారు. కానీ లోకంలో ఇంకో ధర్మం కూడా ఉందిగా. అనయము పిలువక యుండం చన అనుచితం అందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. లోకంలో పిలవకపోయినా వెళ్ళవలసిన ఇళ్ళు 4 ఉన్నాయి శుభకార్యాలకి. అవి జనక, తండ్రి గారు పిలవలేదు అని పట్టించుకుని ఉండకూడదు. తండ్రి పిలిచినా పిలవకపోయినా శుభకార్యం చేస్తున్నప్పుడు బిడ్డలు వెళ్ళాలి. జనకుని తర్వాత అంత గొప్పవాడు అథవా జనకుని కన్నా గొప్పవాడు గురువు. గురువు గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మమ్మల్ని పిలవలేదంటే ఆగకూడదు, వెళ్ళాలి. కాబట్టి జనక గురు సుహృత్. సుహృత్ అంటే మంచి మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. ఆయన్ని చూస్తే ఈయన ఎంతో సంతోషిస్తాడు. అటువంటి సుహృత్ మంచి మిత్రుడు పిలవలేదని వెళ్లకుండా ఉండకూడదు, ఆ మిత్రుడి ఇంటికి వెళ్ళాలి. జననాయక, రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉత్సవం చేస్తుంటే మమ్మల్ని పిలవలేదని ప్రజలు ఆగకూడదు, వెళ్ళాలి. కాబట్టి జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప, మంచివాళ్ళైతే పెడతారు. కాబట్టి మా నాన్నగారు పిలవలేదు నేను వెళ్ళొద్దంట ఏమిటి, వెళ్ళాలిగా అందావిడ. అంటే పరమశివుడు అన్నాడు, ఇంతకాలం ఎందుకు అని నీతో చెప్పలేదు, నేనేదో ఊహాజనితంగా పిలవలేదు కాబట్టి మీ నాన్నగారు మనం వెళ్ళకూడదని చెప్పట్లేదు పార్వతి. మీ నాన్నగారు ఇతపూర్వం నాతో పెద్ద కయ్యమాడాడు అని పూర్వం జరిగిన కథ అంతా చెప్పాడు. నన్ను నింద చేశాడు, అందుకే నిరీశ్వర యాగం చేస్తున్నాడు, కాబట్టి వెళ్ళవద్దు అంటే ఆవిడంది కాదు, నేను వెళ్ళవలసిందే. అది నా పుట్టిల్లు, నా తండ్రి. అటువంటి మహానుభావుడు అంత యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళకపోతే ఎలా, కాబట్టి తప్పకుండా వెడతాను అని లోకములను కన్న తండ్రి ఎవరికన్నా గొప్పవాడు లేడో, ఎవడు తన శరీరములో సగభాగం ఆమెకి ఇచ్చాడో ఆయన మాట కాదని ఆమె వెళ్ళింది అన్నారు వ్యాసుల వారు, పోతన గారు. ఇది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఇది? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని అని కదా శంకర భగవత్పాదులు. అంతటి మహాపతివ్రత కదా, అంత జగములను కన్న తల్లి కదా, అంతటి జగదంబే. అటువంటి తల్లి శివుడు వద్దు 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 వద్దంటున్నా వెళ్ళడం ఏమిటి అని అనుమానం వస్తుంది. లోకమునకంతటికీ తండ్రి పరమేశ్వరుడు. పరమేశ్వరుని మాట తప్పారనుకోండి పిల్లలు, ఇప్పుడు పిల్లలకి లోకంలో పరమశివుని యొక్క గౌరవం నిలబడేటట్టుగా ప్రవర్తించడానికి ఆమె ఏం చేస్తుందంటే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. మీరు లోకమర్యాద ఎలా ఉంటుందో ఈ మొత్తం బ్రహ్మాండ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. భర్తని రుద్రుణ్ణి చేసింది ఎవరు? ఆవిడే.
మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది ఎవరు? ఆవిడే. ఎందుకోసం చేసింది? పిల్లల కోసం చేసింది. లేకపోతే ఆయన శివుడుగానే ఉంటాడు. వీళ్ళు ఇలాగే దారి తప్పి నిరీశ్వర యాగాలు మొదలు పెడతారు. ఇక ఇది తప్పించాలి అంటే ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి. శివుణ్ణి రుద్రుణ్ణి చేయడానికి పథకరచన చెయ్యాలంటే తాను వెళ్ళి శరీరం వదిలిపెట్టాలి. వదిలిపెడితే ఆయన రుద్రుడు అవుతాడు. అందుకు బయలుదేరింది ఆవిడ. ఇప్పుడు లోకానికో దెబ్బ కొడతాడు ఆయన, అందరూ దారిలోకి వస్తారు. రేపు లోకానికి ఉపకారం జరగాలి, మళ్ళీ ఆవిడే చేయిస్తుంది ఉపకారం. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేను వెళ్ళి తీరుతానని బయలుదేరింది. అందుకు వెళ్ళింది తప్ప భర్తని తిరస్కరించి వెళ్ళడం ఆమె ఉద్దేశ్యము కాదు. ఆవిడంది కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళి రావచ్చు, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్ళకున్నటువంటి గజ్జెలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతల ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమథగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చున్నారు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే పోతన గారు అంటారు, ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే చనుదించిన యమ్మగువను జననియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపరైరి మహాత్మా. కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇది ఇక్కడ భర్తని నిందించాడు. తను వచ్చింది అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది. ఒక్కళ్ళు ఆవిడ్ని పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? దక్షుని భయము వలన. ఎవరు పలకరిస్తే ఏం శపిస్తాడో, అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. అందుకనే దానిలా తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది, సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. చంప అవతల పారేస్తాం దక్షుణ్ణి అన్నారు. అమ్మవారి కోపం. అమ్మవారు వారించి చంపకండి. నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని. ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట. పరగచితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్ మరి అవ్వాక్పతి ముఖ్యులం మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరె మస్తకంబులన్ అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది. ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే అవ్వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్. ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబ భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. పవి పుష్పంబగు
రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఆయన ఎంతటి మహానుభావుడో నీకు తెలీదా? తెలిసి కూడా ఇలా కావాలని ఆయన మీద కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నావా? రేపు ప్రొద్దున్న నేను తిరిగి నా భర్త దగ్గరికి వెడితే ఆయన నీలాగా కక్ష పెట్టుకునే మనిషి కారు. కానీ ఆయన నన్ను ఎప్పుడైనా అనురాగంతో దాక్షాయణి అని పిలిస్తే నా కడుపు ఉడికిపోతుంది. అంత దుర్మార్గుడైన తండ్రికి కుమార్తెనయ్యాను, ఇంతటి మహాత్ముడికి ఇల్లాలినయ్యానని నీకు కుమార్తెని అన్న విషయం నన్ను ముళ్ళు తొలిచినట్టు తొలుస్తుంది. అందుకని ఇక నీ కుమార్తెగా దాక్షాయణి అన్న పేరుతో నేను ఉండదలుచుకోలేదు. నరుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై అయ్యనగు మహాత్ము నిందించిన నీ తనూభవ యనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అందవిడ. నరుడు మనుష్యుడు చాలా బాగుంది పులుసు అన్నం అనుకుని తినేశాడు కడుపు నిండా. తినేసిన తర్వాత ఇంకొంచెం పులుసు తీసుకుని ఏ మజ్జిగలోనో నంచుకుందామని గరిటెతో ఇలా అన్నాడు. ఓ బల్లి వచ్చింది, అందులోంచి చచ్చిపోయింది. చాలా రుచిగా ఉన్న పులుసు అన్నం తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? చచ్చిపోయిన బల్లి అందులో ఉందని నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడా? నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. కక్కి పవిత్రుడైనట్టు నువ్వు తపస్సు చేస్తే నీకు కూతురుగా వచ్చాను, నా భర్తని అవమానించావు కాబట్టి నేను ఇక నీ కుమార్తెగా ఉండను. ఈ శరీరంతో ఉన్నంతసేపు నీకు కుమార్తెగా తిరుగుతున్నాను కాబట్టి దాక్షాయణి అంటారు. ఇక నీకు ఆ కీర్తి ఉండకూడదు. అందుకే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్, యోగాగ్ని యందు ఈ శరీరాన్ని దహించేస్తున్నాను అందావిడ. ఇన్ని మాటలన్నా ఇలా తల తిప్పి కూడా చూడలేదు దక్షుడు. తన యజ్ఞం తాను చేసుకుంటూ హవ్యాన్ని ఇస్తున్నాడు అగ్నిహోత్రానికి. హాహాకారాలు చేశారు అందరూ, ఏమిరా ఈ మూర్ఖుడి ప్రవర్తన అని. తల్లి చూసి ఉత్తర క్షణంలో ఆమె ఆచమనం చేసి ఉత్తరాభిముఖురాలై కూర్చుని పరమశివుడి యొక్క పాదములను మనసులో స్మరిస్తూ యోగాగ్నిని తన శరీరంలో రగల్చి ఒక్క క్షణంలో తన శరీరాన్ని భస్మం చేసి కుప్పగా పడిపోయింది. పడిపోగానే అక్కడ ఉండేటటువంటి రుద్రగణాలన్నిటికీ కోపం వచ్చి దక్ష ప్రజాపతి మీద పడ్డాయి. భృగువు పరమశివుడికి కలిగిన ఇబ్బంది చూసి సంతోషించిన వాడై, ఒక్కొక్కడి పైశాచికానందం అలా ఉంటుంది, ఆనందించిన వాడై ఎక్కడో రుభువులు అని ఉత్తమ లోకాల్లో ఉంటారు, వెంటనే ఆభిచార హోమం చేసి అందులోంచి కొన్ని వేల మందిని సృష్టించి రుద్రగణాల మీదకు వదిలిపెట్టాడు. రుద్రగణాలు వాళ్ళ చేతిలో ఓడిపోయి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. నారద మహర్షి వెళ్ళి కైలాసంలో ప్రశాంతంగా కూర్చునున్నాడు పరమశివుడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇంత అవమానం చేశారు నీ భార్యని, అవమానం చేస్తే ఆమె అవమానం తట్టుకోలేక ఇక నీ చేత దాక్షాయణి అని పిలిపించుకోనని ప్రతిజ్ఞ చేసి శరీరం వదిలిపెట్టేసిందంట. ఇదే ఆవిడికి కావాలి, అందుకే వెళ్ళింది. వెంటనే పరమశివుడు రుద్రుడయ్యాడు. రుద్రుడై కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఒక్కసారి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడి ఇభ దైత్యారాతి దష్టోష్టుడై అజ్జద్భూరి మృగేందరోషమున భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయరుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే కూర్చున్నవాడు పైకి లేచి ప్రళయకాలంలో చేతిలో పట్టుకున్న త్రిశూలాన్ని గిరగిర తిప్పి దిగ్గజాలన్నింటినీ కూడా దానికి గుచ్చి పైకెత్తి వికటాట్టహాసం చేస్తూ పర్వతములను బ్రద్దలు చేసి సమస్తాన్ని లయం చేసి తనలోకి తీసుకున్నప్పుడు ఎంత రౌద్రాన్ని పొందుతాడో అలా లేచి నిలబడి ఒక్కసారి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్. ఒక పెద్ద నవ్వు సింహల్ల నోరు తెరిచి నవ్వి విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్.
అగ్నిహోత్రం ఇలా పైకొస్తే దాని శిఖ ఎలా మండుతుందో అలా ప్రకాశిస్తున్నటువంటి జటాజూటము నుండి ఒక జటని పైకి పిరికి భూమండలానికి మధ్యలో వేసి కొట్టాడు. కొట్టగానే ఆయన సంకల్పాన్ని అనుసరించి అందులోంచి ఒక బ్రహ్మాండమైన మూర్తి పైకి లేచాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రజ్యుతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. అసలు వీరభద్రజనంలో పోతన గారు ఎంత అనుభవించేశారో, ఆయన ఘంటం ఎలా కదిలిందో, ఎలా వీరభద్రుడు దయించాడని శివమహాపురాణం కూడా ఇంత గొప్పగా చెప్పలేకపోయింది. అంత గొప్ప పద్యం పడిపోయింది పోతన గారికి. అభ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర, ఆకాశాన్ని తగిలేటంతటి పెద్ద శరీరంతో, మంటలు మండుతున్నాయా అన్నట్టుగా లేచి నిలబడినటువంటి వెంట్రుకలతో, పెద్ద నాలుకతో, ఉగ్రమైన స్వరూపంతో, 1000 సింహాలను పూంచినటువంటి రథం మీద కూర్చున్నవాడై ఆవిర్భవించి పైకి లేచాడు. లేచి భయంకరమైనటువంటి ఘన కపాలాస్తి మాలికలు తనరా, పుర్రెల మాలలు ఎముకల దండలు వేసుకొని విభూతి ఒళ్ళంతా రాసుకొని పెద్ద నవ్వు నవ్వుతూ, తండ్రి ఏమి ఆజ్ఞ నన్నెందుకు సృజించారని అడిగాడు. అసలు ఆ స్వరూపాన్ని స్మరిస్తే చాలు, పాము కూడా దగ్గరికి రావడానికి వీల్లేదు అన్నారు శైవాగమంలో. అందుకే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుచ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమల ముసల ముసుండి ముద్దర ప్రాస పరిగ పట్టిస శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్ర కరాళ వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన హర అని ప్రార్థన చేసింది శివ కవచం. ఆ స్వరూపం అంత అద్భుతమైనటువంటి స్వరూపం. 1000 సింహములు పూంచినటువంటి రథం ఎక్కాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. నీ తల్లి శరీరం విడిచిపెట్టింది, బ్రాహ్మణ తేజస్సు అని శంకించవద్దు, దక్షుణ్ణి సంహరించు, యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలి. అంతే. వెంటనే ఒక్కసారి లేచి నిలబడి మహానుభావుడైనటువంటి ఆ వీరభద్రుడు ముదమార ప్రదక్షిణమాచరించి తండ్రి అయిన పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీడ్కొని అనివార్య వేగమున కుంభిని తక్కతలన్ జలంజలధ్వనుల మణినూపరముల్ పదంబులన్ మ్రోయగా భీషణ ప్రభల్ తనరా కృతాంతకాంతక సితస్ఫుట శూలము పట్టి చిచ్చరన్. ఆయన వెంటనే ఆ రథం ఎక్కేటప్పుడు తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి, తండ్రి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాను, ఎంతమంది దేవతలు వచ్చినా నిగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసి పెద్ద కత్తి పట్టుకుని 1000 సింహాలు పూంచిన రథం ఎక్కి బయలుదేరాడు. అనివార్య వేగమున వెళ్ళి రథం ఎక్కుతుంటేట ఆయన మణినూపురముల యొక్క ధ్వనికి బ్రహ్మాండములన్నీ అలా నిలబడిపోయాయి. వీరభద్రావతారాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శైవాగమని చెప్తోంది. అంత గొప్ప అవతారం వీరభద్రావతారం. ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు. అటువంటి మహోత్కృష్టమైన స్వరూపం కాబట్టి మహానుభావుడు బయలుదేరి ఆ దక్ష యజ్ఞవాటికకి వెడుతున్నాడు ప్రమథగణాలతో. ధూళి పైకి రేగింది. చూశారు దక్షయజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ. ఓ ఏమిట్రా ఈ ధూళి, అకాలమైనటువంటి మేఘాలు లేచాయి, బహుశः పార్వతీదేవి శరీరం విడిచిపెట్టిన కారణం చేత అమంగళం తరువుకొస్తోందేమో అనుకున్నారు.
అప్పుడు అందులో లేచి కొందరన్నారు, అట్టి త్రిపురహరుని, శర్వుని, శుభప్రదుని, ఈశుని ఆయనని రోషింపచేసిన మంగళములు మనకు కలుగునే పద్మగర్భునకునైనా బ్రహ్మగారికైనా మంగళాలు కలుగుతాయిరా. అటువంటి మహానుభావుడు పరమశివుడికి కోపం తెప్పిస్తే, కాబట్టి ఉపద్రవం ఏదో వస్తోందనుకున్నారు. గబగబా లోపలికి వచ్చారు. అంతే వీరభద్రస్వామి, నందీశ్వరుడు, ఆ తర్వాత ఆ మణివాహుడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆ భగుడని ఆయన ఆ బ్రాహ్మణులు చేసేటటువంటి యజ్ఞం దగ్గర పరమశివుణ్ణి నింద చేసి మాట్లాడుతుంటే కళ్ళు గీటి బాగా తిట్టండని కనుగీటాడు. వెంటనే వెళ్ళి ఆ మణిభద్రుడు అనేటటువంటి ఆయన్ని పట్టుకుని 2 కళ్ళు పీకేశాడు. పూష అని సూర్యస్వరూపం. అది ఆ పరమశివుణ్ణి నింద చేసేటప్పుడు వెకిలి నవ్వు నవ్వాడు. అందుకని వెళ్ళి నందీశ్వరుడు ఆయన పళ్ళన్నీ పీకేశాడు. పూషదంత భిదవ్యగ్రో దక్షాధర హరోహర భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాష్టోత్తరం. ఆ కళ్ళు పీకేసి ఆ సూర్యబింబానికి ఆ పూష అనబడేటటువంటి సూర్యుడికి పళ్ళన్నీ పీకేశారు. పీకేసి దక్ష ప్రజాపతి యొక్క శరీరం మీద కూర్చుని త్రిశూలంతో పొడిచేశాడు వీరభద్రుడు. ఎన్ని పోట్లు పొడిచినా శరీరము మంత్రపూతమైన కారణం చేత దక్షుడు మరణించలేదు. అప్పుడు చూసి ఆయన శిరస్సుని గిరగిర తిప్పి ఊడబెరికి దక్షిణ అగ్నిలో పారేశాడు. ఆ అగ్నిలో కాలిపోయింది. దేవతలందరినీ పట్టుకుని చితక పొడిచేశారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు, అవయవాలు తెగిపోయిన వాళ్ళు, నెత్తు రోడిపోతున్న వాళ్ళు, హాహాకారాలు మిన్నుముట్టాయి. దేవతలందరూ సత్యలోకానికి పరిగెత్తి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్ళి, ఆ కత్తిని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టిసం క్షేత్రమైంది. ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసినా ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా దేనివల్ల తగ్గుతుందని. అమ్మవారంది, నా 16 కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభ ధరభ అంటూ ఆడింది. ఆయన ఏం లెక్క పెట్టలా, అంతే ఉగ్రంగా ఉన్నాడు. ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది. పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది. కనపడేటప్పటికీ ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకుని మన ఇద్దరం పెళ్ళాడదామన్నాడు అని నడిచి వెడుతుంటే మునిమండలి కనపడింది. మునులు కనబడ్డారు. వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నాడు. ఇద్దరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు. అందుకే మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ క్షేత్రం. ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి. కాబట్టి ఆనాడు వీరభద్రుడు అలా శాంతి పొందాడు. ఆ రోజున వీళ్ళందరూ సత్యలోకంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అంతటి మహానుభావుడు పరమశివుడి జోలికి వెళ్ళమని మీకెవరు చెప్పారా? వెళ్ళి చేతులు కాల్చుకున్నారు. పదండి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నారు. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. అయిపోయింది, జరగవలసిన కార్యం నిగ్రహించేశాడు మహానుభావుడు. తన కుడి తొడ మీద ఎడమ కాలు పెట్టుకుని, ఎడమ చేయి ఎడమ కాలు మీద, ఎడమ మోకాలు మీద పెట్టుకుని నారదాది మహర్షులు చుట్టూ సేవిస్తుండగా చిన్ముద్ర పట్టి ప్రశాంత వదనంతో మర్రి చెట్టు కింద కూర్చుని మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళి దేవతలందరూ ప్రార్థన చేశారు. మా బుద్ధి తప్పయింది, నిరీశ్వరయాగం దక్షుడు చేయడం ఏమిటి, తగుదునమ్మా అని మేము వెళ్ళడం ఏమిటి? ఈశ్వరా, మీరు తండ్రి, మేము చేసిన తప్పిదాన్ని మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు? కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేశారు. పరమశివుడు ఉదారుడు. వెంటనే ఆయన వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ క్షమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. భగుడికి మళ్ళీ చూడగలిగిన శక్తిని ఇచ్చాడు. పూష అన్న ఆయనకి యజమాని దంతములతో పిండి పదార్థం తినేటట్టు పాయసాన్నం తినగలిగేటటువంటి వరాన్ని ఇచ్చాడు. అలాగే తల తెగిపోయిన దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ పెట్టించి మళ్ళీ ఆగిపోయిన యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ యజ్ఞ స్వరూపము జింక రూపంలో పారిపోయింది ఉత్తరదేశానికి దక్షారామం నుంచి. అమ్మో, భీమఖండంలో శ్రీనాథ మహాకవి ఏమి వర్ణించాడో అసలు ఈ దక్ష
దక్షారామంలో జరిగిన విశేషాల్ని భీమఖండంలో శ్రీనాథ వర్ణనలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అలా వర్ణించాడు మహానుభావుడు. కాబట్టి అప్పుడు అందరూ ఆయన వలన అనుగ్రహం పొందారు, యజ్ఞం పరిసమాప్తమైంది. అయిన